ఉన్నప్పుడు కూడా, ఏమండి, సింహం లాంటిటువంటి పరిస్థితులు నీ ముందున్నప్పుడు కూడా నీవు మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఆ యొక్క సింహం లాంటిటువంటి సమస్యలు కూడా దేవుడు దూరంగా తోలివేస్తారంట. దేవునికి స్తోత్రం. అలాంటి సమస్య, అలాంటి ప్రార్థన, అలాంటి వేచన, అలాంటి విజ్ఞాపన బైబిల్ గ్రంథంలో ఎవరు చేశారు అంటే నేను చెప్తూ ఉన్నాను, 3 వ్యక్తులు ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఆ 3 వ్యక్తుల జీవితంలో ఏమి జరిగినాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాలని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దానియేలు అనేటువంటి భక్తుడు ఎవరు? ఈ దానియేలు అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనం పరిశీలన చేస్తే, ఈ దానియేలు ఎక్కడ చూస్తాం? బబులోను మహాసామ్రాజ్యంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఈ బబులోను మహాసామ్రాజ్యానికి ఈయన ఒక ప్రధాన అధికారి. ఇలాంటి ప్రధాన అధికారి కూడా ప్రియులారా దేవుణ్ణి నమ్ముకుని ఆయన ఏం చేస్తున్నాడంటే యథాప్రకారముగా ఏమంటే తాను చేయవలసినటువంటి నిబంధనను చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ప్రధాని అధికారి, నేను ప్రధానిని, ఈ దేశంలోకి నేను ప్రధానిని, నేను ఏమైనా చేయగలను. ప్రియుల రాజు ఎవరి అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ అతను రాజరికంలో ఉన్నప్పటికీ కూడా తాను దేవునికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను మరొక ఆ సమయం ప్రకారముగా, ఆ టైం ప్రకారముగా అతను ఏం చేసినాడంటే దేవుళ్ళో ప్రార్థించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం.